హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి ఈ కంపెనీ గురించి తెలుసు? MEIL. మీరు జనరల్గా ఏదైనా మనం రోడ్స్ పైన వెళ్తున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా పెద్ద పెద్ద గవర్నమెంట్ యొక్క కాంట్రాక్ట్స్లను అండ్ రోడ్డుకి సంబంధించి కాంట్రాక్ట్స్ కావచ్చు, పెద్ద పెద్ద టెండర్స్లు కూడా ఈ కంపెనీ వాళ్ళైతే పార్టిసిపేట్ చేస్తుంటారు. అలాగే మోస్ట్లీ ఎక్కువగా వీళ్ళే కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి. అలాంటి కంపెనీ నుంచి మనకైతే ప్రజెంట్ ఇంటర్నల్ ఆడిటర్ ఫైనాన్స్ పొజిషన్లో అయితే వేకెన్సీస్ రావడం జరిగింది. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్లో ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చండి. అలాగే మీరు మంత్లీ ఒకసారి ఒక 1 వీక్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే దీనికి సంబంధించి ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా మీకు కంపెనీ వాళ్ళే మీకు పే చేస్తారు అమౌంట్ అంతా కూడా. అయితే ఒక బెటర్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు జాబ్స్ కూడా. అండ్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ ఇది. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే మీరైతే డైరెక్ట్గా వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి వెళ్ళిపోతే, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ మెయిల్ ఇంటర్నల్ ఆడిటర్ ఫైనాన్స్ విభాగంలో ఎవరైతే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ని ఎందుకే హైర్ చేసుకుంటున్నారంటే, వీళ్ళు మంత్లీ ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళైతే రైడ్ చేస్తుంటారండి. అంటే విజిట్ చేస్తుంటారు. పర్టికులర్ లొకేషన్ అంటూ వీళ్ళకి ఏమి ఉండదు. అంటే మంత్లీ ఒక 1 వీక్ మాత్రమే. రిమైనింగ్ డేస్ అయితే మీరు హైదరాబాద్లో ఉండి వర్క్ చేస్తారండి. 0 to 4 years అండి. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అయితే ఎలిజిబుల్ అండి. వర్క్ లొకేషన్ వచ్చి మనకు హైదరాబాద్ ఉంటుంది. అలాగే వాకిన్ డ్రైవ్ కింద చూసుకుంటే 14th December రోజున 9:30 AM టు ఆఫ్టర్నూన్ 1 వరకు వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీస్లో వీళ్ళైతే డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. టోటల్ ఓపెనింగ్స్ 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అంటే డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అయితే ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ 14 December రోజు సాటర్డే రోజున వీళ్ళైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. పొజిషన్ వచ్చేసి ఇంటర్నల్ ఆడిటర్ ఫైనాన్స్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బాలానగర్ అయితే ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ విత్ MBA ఫైనాన్స్ అయితే చేసి ఉండాలండి. బీకామ్ ఎవరైతే చేసి ఉండి తర్వాత MBA కంప్లీట్ చేసి ఉంటారో ఫైనాన్స్ విభాగంలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. 2020 నుంచి 2023 పాస్అవుట్స్ ఓన్లీ ఎలిజిబుల్ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years అండి. డిజిగ్నేషన్ వచ్చేసి PCT అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క డిజిగ్నేషన్ అయితే ఇస్తారండి. అండ్ దీనికి సంబంధించి కూడా ఒకసారి డిస్క్రిప్షన్ చూసుకోండి, రిక్వైర్మెంట్స్ చూసుకుంటే, దిస్ పొజిషన్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ ట్రావెల్ అక్రాస్ ఇండియా. హీ షుడ్ ట్రావెల్ మినిమం 1 వీక్ ఇన్ ఏ మంత్. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈజ్ మాండటరీ. ఎందుకంటే మన లోకల్ దాటేసి మనం ఇతర స్టేట్స్కి వెళ్తున్నామంటే అక్కడ మన లోకల్ లాంగ్వేజ్దే వర్కౌట్ అయితే అవ్వదు. కాబట్టి హిందీ ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది, లేదా ఇంగ్లీష్. ఈ 2 లాంగ్వేజ్ మనకి ప్రొఫిషియన్స్గా వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ట్రావెల్ అక్రాస్ ఇండియా ఫ్రీక్వెంట్లీ వైజ్గా మీరైతే వెళ్తుంటారు. హీ షుడ్ ట్రావెల్ మినిమం 1 వీక్ ఇన్ ఏ మంత్. అంటే ఒక మంత్లో మినిమం 1 వీక్ అయితే మీరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొడ్యూస్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వి విల్ రిలీజ్ ద ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇక్కడ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. తర్వాతనే మీకు అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ అయితే మేమైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ జాబ్ రోల్స్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్గా ఇచ్చారు. మీకు ఏమైనా టైం ఉంది, మేము చదువుకుంటామని ఒకసారి మేము తెలుసుకుంటాం అనుకుంటే, ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, తెలుసుకోవచ్చు డీటెయిల్స్ కూడా. మెయిల్ ఐడీస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. మీకు ఏమైనా ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ సంబంధించి మాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ ఓన్లీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వల్ల ఎవరైతే బీకామ్ చేసి ఉండి MBA ఫైనాన్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళైతే కాంటాక్ట్ అవుతామండి. లేదు పర్టికులర్ రోల్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా అయితే వాళ్ళని కాంటాక్ట్ అవుతామండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయవలసి ఉంటుంది. రెజ్యూమ్, 10th, ఇంటర్, డిగ్రీ అండ్ MBA ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ అండ్ ప్రొఫెషనల్ నాట్ మెమో, ఆల్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ప్రెజెంట్ కంపెనీ ఆఫర్ లెటర్ అండ్ పాస్ట్ కంపెనీ రిలీవింగ్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే 2 అబౌవ్ డాక్యుమెంట్స్ 1 set జిరాక్స్ కాపీస్ రిక్వైర్డ్.
ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అండి. ఫ్రెషర్ వాళ్ళకైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అటెండింగ్ అండ్ ఇంటర్వ్యూ. ఫ్రెషర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్, 10th ఇంటర్ డిగ్రీ, ఎంబీఏ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అని ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కావాలని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు వచ్చేసి క్లీన్ షేవ్ అండ్ ఫార్మల్ డ్రెస్లో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఆన్ ఆల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ పైన మీకైతే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్ వచ్చేసి డైరెక్ట్గా మీకు హెచ్ఓడి ద్వారా అయితే మీకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. అలాగే దాంతో ముందే మీకు శాలరీ కూడా డిస్కస్ చేసి మీకైతే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.